ఓం నమ శివాయ. శివుడు పార్వతులకు పుట్టబోయే కొడుకు తారకుణ్ణి చంపుతాడని బ్రహ్మ చెప్పినందుకు సంతోషించి దేవతలు స్వర్గానికి తిరిగి వచ్చి మన్మధుడికి కబురు పంపారు. మన్మధుడు వచ్చాడు. ఇంద్రుడు అతన్ని సింహాసనం మీద కూర్చోబెట్టి, మన్మథ, తారకుడు బ్రహ్మ వల్ల వరాలు పొంది 3 లోకాలు గెలిచి దేవతలను మునులను బాధ పెడుతూ తపస్సులు యజ్ఞాలు జరగనివ్వకుండా చేస్తున్నాడు. నేను 3 లోకాలు ఏలుతుంటే తారకుడు నన్నేలుతున్నాడు. శివుడి వీర్యం వల్ల పుట్టినవాడి వల్ల తప్ప అతనికి చావు లేదు. శివుడేమో కైలాసంలో తపస్సు చేసుకుంటున్నాడు. పార్వతి అతనికి సేవలు చేస్తుంది. పార్వతి శివుడి దగ్గర ఉండగా నువ్వు ఎలాగైనా సరే శివుడికి మోహం కలిగేలా చెయ్యాలి అన్నాడు. ఇంద్రుడి కోరిక విని మన్మధుడు భయపడి, శివుడికి పార్వతి మీద మోహం కలిగేటట్టు చేయడం నా వల్ల అవుతుందా? శివుడు గొప్ప తపస్సాలి, కోపిష్టివాడు. 3వ కన్ను తెరిచాడంటే 3 లోకాలు భస్మమైపోతాయి అన్నాడు. తర్వాత ఏం జరిగిందో తెలుసుకునే ముందు కంటెంట్ నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ కామెంట్ చేయడానికి ట్రై చేయండి. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్. తిరిగి వీడియోలోకి వెళ్ళిపోదాం. మన్మధుడు ఇలా అనేసరికి ఇంద్రుడు మొదలైన వాళ్ళు అతనికి ధైర్యం చెబుతూ, అదే మాట 3 లోకాల్లోనూ నీకు లొంగని వారెవరున్నారు? నీ వల్ల స్త్రీ పురుషులు కోరికలతో నిండిపోవడం వల్లనే కదా సృష్టి కొనసాగుతుంది. నీ పూలబాణాల దెబ్బకు ఎలాంటి తపస్సు నిలవదు. పైగా ఇది దేవతల పని. లోకాలను కాపాడడం నీ ద్వారా జరగవలసి ఉంది. నీకు సహాయంగా మంచి గాలిని, వసంతాన్ని, పక్షులను తీసుకుపో. మేము కూడా వచ్చి నీకు సహాయం చేస్తాం. శివుడిని నీ బాణాలతో కొట్టి లొంగ తీసుకో అన్నారు. మన్మధుడు ఈ మాటలతో పొంగిపోయి శివుణ్ణి గెలిచి ఆయనకు పార్వతి మీద మోహం కలిగేటట్టు చేయడానికి నిర్ణయించుకున్నాడు. అతను తన 5 పూల బాణాలను తీసుకొని వసంతాన్ని వెంటబెట్టుకొని చిలుక వాహనం మీద శివుడు